హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. సో చెప్పాను కదా, నేను ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కెరీర్ గ్యాప్ వస్తే. సో చాలా దానికి నేనైతే చాలా కష్టపడ్డాను. అందులో మీకు కొన్ని నేను ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను వీడియోస్ రిలీజ్ చేస్తానని చెప్పాను కాబట్టి సో రివీల్ చేస్తున్నాను. సో నేను నేర్చుకున్న ప్రోగ్రామ్ వచ్చేసి ఎన్ఎల్పి అండి. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. అంటే మన ఆలోచనలు భావాలు, అంటే న్యూరో అంటే మన బ్రెయిన్కి సంబంధించింది, బ్రెయిన్కి. లింగ్విస్టింగ్ అంటే మన భాషకు సంబంధించింది. సో మన ఆలోచనలు, భాష, ప్రవర్తనలను అర్థం చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు, అంటే మనకు ఏదైతే యూజ్ అవుతుందో అలా మార్చి మన రిజల్ట్‌ని సాధించడానికి ఉపయోగించే ఒక సిస్టమ్ అండి ఎన్ఎల్‌పి అంటే. అసలు ఈ ఎన్ఎల్‌పి చరిత్ర ఏంటి? ఎన్ఎల్‌పి అనేది 1970లో డెవలప్ అయిందండి. దీనికి ఫౌండర్స్ వచ్చేసి రిచర్డ్ బ్యాండ్లర్ అండ్ జాన్ గ్రైండర్. సో, అంటే వీరేంటంటే సక్సెస్‌ఫుల్ థెరపిస్ట్‌ని ప్యాటర్న్స్‌ని స్టడీ చేసి ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళను స్టడీ చేసి ఈ ఎన్ఎల్‌పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్‌ని రూపొందించారండి. ఈ ఎన్ఎల్‌పి ద్వారా నాకైతే బిజినెస్‌లో మంచి సక్సెస్ అయితే రీచ్ అయ్యాను. సో, అసలు ఎన్ఎల్‌పి గోల్ అంటే మోడలింగ్ ఎక్సలెన్స్. ఏంటంటే సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎలా థింక్ చేస్తారు, ఎలా కమ్యూనికేట్ చేస్తారు, అదే ప్యాటర్న్స్‌ని నేర్చుకొని మనం మన బ్రెయిన్‌కి అప్లికేబుల్ చేయడం అనేది ఎన్ఎల్‌పిలో ఒక భాగం. సో, ఇందులో ఎన్ఎల్‌పి కోర్ బిలీఫ్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. అసలు ఎన్ఎల్‌పిలో కోర్ బిలీఫ్స్ అంటే ప్రీ సపోజిషన్స్ అండి. ఇదంతా ఒక్క రోజులో అర్థమయ్యే టాపిక్ కాదు. బట్ మీకు నేను ర్యాండమ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో మ్యాప్ ఈజ్ నాట్ టెరిటరీ, దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్. మనం ఏదైనా సాధించాలి అనుకుంటే అందులో ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ నో ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్ని మాత్రమే మనం రిసీవ్ చేసుకోవాలి. సో కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే టాపిక్ కూడా ఉంటుంది ఇందులో. కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మన థింకింగ్, డిసిషన్స్, లాజిక్. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే హ్యాబిట్స్, ఎమోషన్స్, బిలీఫ్స్కి సంబంధించింది. సో ఎన్ఎల్పిలో ఫోకస్ చేయాల్సింది సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం. మనం బయటికి ఓని అది సాధిస్తా ఇది సాధిస్తా అని చెప్పడం వేరు. మన సబ్కాన్షియస్ మైండ్ అంటే ఇంటర్నల్గా ఉండే బ్రెయిన్ని మనం ట్రైన్ చేయడం వేరు. సో బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బిలీఫ్స్ అంటే మన జీవితాన్ని కంట్రోల్ చేస్తే చేసే మెంటల్ రూల్స్ అవి. సో ఎంపవరింగ్ బిలీఫ్స్, లిమిటింగ్ బిలీఫ్స్. సో ఇక్కడ ఏంటంటే బిలీఫ్స్, నమ్మకాలు, మన బిహేవియర్ కలిపితేనే రిజల్ట్ వస్తుందండి. సో మనం దాన్ని ఎలా అధిగమించాలంటే మన బ్రెయిన్ని అన్వైరింగ్ అండ్ రీవైరింగ్, నెగిటివ్ ప్యాటర్న్స్ని తొలగించడము, కొత్త పాజిటివ్ ప్యాటర్న్స్ని ఇన్స్టాల్ చేయడము. సో అందులో ఉన్న స్టెప్స్, ఐడెంటిఫై ద ప్యాటర్న్. ప్యాటర్న్ అంటే అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇంటరప్ట్, అసలు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రాకుండా చేస్తున్న ఇంటరప్ట్ ప్రాబ్లం ఏంటి, మనం ఎలా రీప్లేస్ చేయాలి, రిపీటెడ్గా ఎలా మనం సొల్యూషన్ని వెతుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయండి. చాలా చాలా మంచి సబ్జెక్ట్ ఇది. సో ఇదంతా నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. బట్ మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ అవుతామో అప్పుడే మన రిజల్ట్ అనేది కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇంకా సబ్ మోడాలిటీస్ అనే టాపిక్ ఉంటుందండి. అదేంటంటే మన మైండ్లో ఇమేజెస్, సౌండ్స్, ఫీలింగ్స్ ఎలా ఉంటాయో వాటిని చేంజ్ చేస్తే ఎమోషన్ చేంజ్ అవుతుంది. స్మాల్‌గా ఉన్న ప్రాబ్లమ్ మనకు కొన్నిసార్లు పెద్దగా అనిపించొచ్చు. బిగ్ ప్రాబ్లమ్ అనుకోండి స్ట్రాంగ్ ఫీలింగ్, స్మాల్ అనుకోండి వీక్ ఫీలింగ్, బ్రైట్ అనుకోండి పాజిటివ్, డార్క్ అనుకోండి నెగెటివ్. ఇలా మనం కొన్ని వాటికి ఇమేజెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇంకోటేంటంటే ఎమోషన్‌ని ట్రిగ్గర్‌తో కనెక్ట్ చేయడం. ఎమోషన్‌ని ట్రిగ్గర్‌తో కనెక్ట్ చేయడం అంటే ఏంటి? అంటే ఒక స్ట్రాంగ్ మెమరీ రీకాల్, పీక్ ఎమోషన్ అనమాట. అంటే మనకు నచ్చిన సందర్భాన్ని మనం పదే పదే మన మైండ్‌లో రివైర్ చేసుకుంటే మనకు రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఎంతసేపు నెగెటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ కూర్చుంటే మనం అక్కడే ఉండిపోతాం. సో కాన్ఫిడెన్స్ యాక్టివేట్, ఫియర్ రిమూవ్. అంటే ఏంటంటే మన ఎమోషన్స్ అండ్ మైండ్ సెట్ కంట్రోల్. సో స్టేట్ ఏంటంటే థాట్స్, ఎమోషన్స్, ఫిజియాలజీ, ఇవన్నీ కూడా ఫార్ములాస్ అండి. ఇవంతా కూడా నేను జస్ట్ మీకు అర్థం కావడం కోసం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫర్దర్‌గా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అసలు ఏంటి ఇవన్నీ అనేది తెలుసుకోవడానికి కొంచెం ట్రై చేయండి. మీకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది బయట మార్కెట్‌లో మీకు ఎక్కడ చూసినా గానీ మినిమమ్ 25,000 వర్త్ ఉన్న సబ్జెక్ట్ అండి. నేను మీకు యూట్యూబ్‌లో ఎన్రోల్ చేస్తున్నాను. చూసుకోండి. అంటే యూట్యూబ్‌లో పంపిస్తున్నాను. మీకు ఎవరికైనా జెన్యూన్‌గా అవసరం ఉంది అనుకుంటే మీరు ఈ టెక్నిక్స్ ఇవన్నీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు ఇంకా పర్సనల్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7901104027. సో ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్.
సో ఇందులో ఏంటి అంటే స్విష్ ప్యాటర్న్, ప్యాటర్న్ ఇంటరప్ట్ ఇలా చాలా ఉంటాయండి. చాలా 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 ఉంటాయి. ప్రతీదీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఎన్ఎల్‌పిలో ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇదంతా ఒక్క రోజులో సాధించే సిలబస్ కాదండి. మనం నేర్చుకోవాలి ఫస్ట్. మ్యారేజ్‌లో కెరీర్ గ్యాప్ వచ్చి మ్యారేజ్ తర్వాత కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో నా బిజినెస్‌లో చాలా బాగా వర్కౌట్ అయ్యింది. మీరు కూడా చేయాలి అనుకుంటే మీకు నచ్చిన బిజినెస్‌లో మీరు ఎంటర్ అవ్వచ్చు. హ్యాపీగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉమెన్స్‌కి అయితే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఒక ఉమెన్‌గా మీరు ఇంకొక ఉమెన్‌కి సపోర్ట్ చేయండి. యాజ్ ఏ జెంట్స్ ఉమెన్స్ అనే కాదండి, జెంట్స్ కూడా లేడీస్‌కి సపోర్ట్ చేయొచ్చు. మీకు నచ్చింది అనుకుంటే మీ ఇంట్లో లేడీస్‌కి ఎవరికైనా యుటిలైజ్ అవుతుంది నా ఛానల్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో చెప్పాను కదండీ! మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి నేర్చుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. 25,000 వర్త్ ఉన్న సబ్జెక్ట్‌ని నేను మీకు యూట్యూబ్‌లో ఈజీ వేలో మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా బేసిక్ నాలెడ్జ్ అండి. ప్లీజ్, 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.